మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండల శివారు సర్వే నెంబర్ 177ను బూచిగా చూపిస్తూ సర్వే నెంబర్ 199లో ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి నకిలీ పత్రాలు సృష్టించారు కొందరు కబ్జాదారులు. అది చూసారా, 177ను బూచిగా చూపించి 199లోని గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేపారు. ప్లాట్ నెంబర్ 126 నుంచి 129, ప్లాట్ నెంబర్ 139 నుంచి 144 వరకు, ప్లాట్ నెంబర్ 152 నుంచి 158 వరకు, దాంతోపాటుగా ప్లాట్ నెంబర్ 164 నుంచి 173 వరకు, ప్లాట్ నెంబర్ 193 నుంచి 202 వరకు, ప్లాట్ నెంబర్ 21 నుంచి 219 వరకు, అదేవిధంగా 221 గల ప్లాట్ సర్వే నెంబర్ 177లో గల ప్లాట్లను చూపించి సర్వే నెంబర్ 199లో గల ప్రభుత్వ భూమిని దర్జా కబ్జా చేశారు అక్రమార్కులు. బహిరంగ మార్కెట్లో కోటలోని స్థలానికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జా కుయుక్తులు పన్నారు భూ ఆక్రమణదారులు. ఇలా అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి స్థానిక అధికారులు చేసిన అక్రమాలపై ఉన్నత అధికారులు ఫిర్యాదు చేశారు స్థానికులు. సరే, ఇక్కడ వరకు ఫిర్యాదు చేశారు, ఎందుకంటే ఇంత పెద్ద భారీ స్కామ్ జరుగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు నాటి మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లెటర్ నెంబర్ A1/2024/2007 డేట్ వచ్చి 24/1/2022 గల లేఖ ద్వారా అధికారులు చేసిన అక్రమ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. సర్వే నెంబర్ 199లోని ప్రభుత్వ స్థలంలో సుమారు 40 ప్లాట్ల పట్టా సర్వే నెంబర్ 177 పేరుతో కబ్జా చేసినట్టు గుర్తించారు. కబ్జాదారులు వేసిన ఎంగిలి మెతుకలకు ఆశపడ్డ అవినీతి అధికారులు వారి మెదడుకు పని చెప్పారు. అసలు ఈ అధికారుల వల్లే మనకి 100% కబ్జాలు జరుగుతాయి. 100% కబ్జాలు జరిగేది అధికారుల వల్లే. వీళ్ళే అవినీతికి వీళ్ళే ప్రోత్సహిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది అధికారులు వాళ్ళే లీడ్స్ కూడా ఇస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ అవినీతి చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ కథ పెడచ్చు అని. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేయడానికి అక్రమార్కులు చేతులు కలిపారు. ఈ వ్యవహారంపై అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన నాటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎన్ రవి మేడ్చల్ జిల్లా కలెక్టర్కు లెటర్ రాశారు. ఆ లెటర్ నెంబర్ A/87/2022 డేట్ వచ్చి 5/1/2023 గల లేఖ ద్వారా స్థానిక అధికారులు చేసిన ముమ్మాటికి అక్రమమని నిర్ధారించారు. ఈ క్రమంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. దురదృష్టం ఏంటంటే అవినీతి చట్టం తిప్పిన అధికారులందరినీ వదిలేసి ఒక ఏడీని అదుపులో తీసుకొని చేతులు దులుపుకున్నారు. మరి వీళ్ళందరినీ ఎందుకు వదిలేశారు? జస్ట్ ఆ ఏడీ పైన ఎందుకు చర్యలు తీసుకున్నారు? ఎందుకు ఊరికి అరెస్ట్ చేసినట్టు చేసి బిల్డప్ ఇచ్చి వదిలేశారు? మరి వారందరి పరిస్థితి ఏంటని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరో సంచలనమైన విషయం ఏంటంటే ఈ భారీ అవినీతి వ్యవహారం వెనకాల నాటి CCLA కమిషనర్ IAS అధికారి నవీన్ మిట్టల హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకనే ఈ అక్రమ వ్యవహారాన్ని నీరుగారుస్తున్నారని వారు అంటున్నారు. ఒక విచారణ అధికారి అక్కడ అధికారులు అవినీతికి పాల్పడాలని తేల్చినా వారిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారన్నది జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది.